ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ అనగానే మనకి ముఖ్యముగా గుర్తుకు రావాల్సినది నలుగురు వ్యక్తులు. లోక రక్షకుడిగా జన్మించిన యేసయ్య, ఆ లోక రక్షకునకు జన్మమిచ్చిన కన్య మరియమ్మ, లోక రక్షకుని సాకిన యోసేపు గారు, అదే విధముగా లోక రక్షకుని లోకానికి పరిచయము చేయటానికి ప్రత్యేకముగా పంపించబడినటువంటి యోహాను గారు. వారినే మనము బాప్తిస్త యోహాను అంటున్నాము. ఈ దినాన బాప్తిస్త యోహాను గారి గురించి కాస్త తెలుసుకొని వారి జీవితాన్ని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. తలలు ఉంచుకొని ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా లోకానికి పరిచయము చేసినటువంటి యోహాను గారి గురించి ఈనాడు తెలుసుకుంటున్న మమ్ములను ఆశీర్వదించండి. వారి గురించి తెలియచేయుచున్న నన్ను శుద్ధును చేయండి. నేను పలుకుతున్నటువంటి మాటలను శుద్ధీకరించండి. మీ పరిశుద్ధ వాక్కును ప్రకటించే యోగ్యతను అర్హతను నాకు కలుగచేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరినీ నూరంతలుగా ఫలింపచేయండి. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ప్రియులారా, ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు ఒక వ్యక్తి గురించి ఇంత గొప్పగా చెప్పాడు అంటే ఆ వ్యక్తి యొక్క జీవిత విశిష్టతను మనం ఆలోచించుకోవటానికి ప్రయత్నం చేద్దాం.
ఆయన జీవిత విశిష్టతను లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనము నుండి మనము గనక గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. తండ్రి అయిన జకరియా యాజక వంశానికి చెందినవాడు కాబట్టి తన యాజక క్రమను బట్టి దేవుని సన్నిధిలో ధూపము వేసే కార్యక్రమము నిర్వహించుచుండగా దేవుని యొక్క దూత దివ్య మందసము ప్రక్కన కనపడగా దేవదూతను చూచినటువంటి జకరియా భయకంపితుడైతే ఆ దూత జకరియతో పలికిన మాట, జకరియా, నీ యొక్క ప్రార్థనలు ఆలకించబడ్డాయి, నీకొక కుమారుడు జన్మిస్తాడు. అతడు ఆది నుండి కూడా తల వెంట్రుకలను కత్తిరించకుండా మద్యపానానికి దూరముగా ఉంటూ క్రమమైన ఒక విశిష్టమైన జీవితాన్ని జీవిస్తాడు అని పలుకుతాడు. దానికి జకరియా నమ్మడు. నేను వయసు ఉడికిపోయిన వాడిని కదా, ఎలా సంభవిస్తుంది అని పలికినప్పుడు ఆ దేవదూత కోపగించి, నీవు దేవుని యొక్క మాటను విశ్వసించలేకపోతున్నావు కాబట్టి ఆ దేవుని యొక్క మాట నెరవేరేటంత వరకు నీవు మోగవాడవై ఉంటావు అని శపించాడు. నీకు పుట్టబోయే ఈ శిశువు తల్లి గర్భములో ఉండగానే పవిత్రాత్మ చేత అభిషక్తుడవుతాడు అని పలుకుతాడు. దేవుని యొక్క కృపను బట్టి ఎలిజబెతెమ్మ గర్భవతి అయినది. 6 మాసములు ఎవరి కంట పడకుండా ఇంటి అందే ఆమె నివసించటం ప్రారంభించింది. 6 నెలల గర్భవతి తన బంధువైన ఎలిజబెతెమ్మ అని తెలుసుకున్న మరియమ్మ త్వరితగతిని ఎలిజబెతెమ్మ దగ్గరకు వెళ్ళి ఎలిజబెతెమ్మకు పరిచర్య చేయటానికి మరియా వెళ్ళింది. ఇక్కడ ఒక గొప్ప సంఘటన జరిగింది అండి. మరియా ఎలిజబెతెమ్మను పలకరించగానే ఎలిజబెతెమ్మ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినదై మరియా గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయము 44వ వచనము నుండి, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. అసలు జరిగినది ఏంటి ఇక్కడ అని మనం ఒక్కసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రియులారా, మరియా ఒంటరిగా ఎలిజబెతెమ్మ దగ్గరికి వెళ్ళలేదండి. అప్పటికి మరియా గబ్రియేలు దూతకు తన పరిపూర్ణమైన సమ్మతి వెల్లడి చేసి నేను దేవుని దాసిరాలను అని పలికినప్పుడు మరియా పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలాయి. ఆ పవిత్రాత్మ ప్రభావము చేత యేసయ్య ఆమె గర్భములో పిండముగా ఏర్పడటం జరిగింది. ఇదండి, మరియా ఒంటరిగా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళలేదు. తాను వెళుతూ తనతో పాటు లోక రక్షకుడైన యేసయ్యను తన గర్భములో దాచుకొని ఆమె ఎలిజబెత్ను సందర్శించింది. అందుకే యేసయ్య మరియా రాకతో, అంటే కనిపిస్తున్న మరియా కనిపించని యేసయ్య రాకతో కనిపించనటువంటి గర్భములో ఉన్నటువంటి యోహాను గారు ఆనందించాడు అంటాడు. అంటే దెర్ ఇస్ ఎ మూమెంట్ ఇన్ ద వూమ్. వేద శాస్త్రులు చెప్పేది ఏంటి అంటే, ఆనాడు దేవదూత జకరియతో పలికిందో ఆ మాట మరియా రాకతో నెరవేరింది. తల్లి గర్భములో ఉండగానే పవిత్రాత్మ చేత అభిషేకించబడతావు. ఆ అభిషేక ఆనందమే గర్భమందలి శిశువు గంతులు వేశాడు. ప్రియులారా, యేసయ్య యోహాను గారి గురించి పలికినటువంటి గొప్ప మాట ఏంటి అంటే, ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కరిలో యోహానుని మించినటువంటి గొప్పవాడు లేడు. కానీ పరలోకములో అత్యల్పుడుగా ఉన్నవాడు యోహాను కంటే కూడా గొప్పవాడు అంటున్నాడు. ఇక్కడ యోహాను గొప్పవాడే, కానీ యోహాను కంటే కూడా ఎవరైనా గొప్పగా ఉండాలి అంటే వారు పరలోకములో అత్యల్పులుగా ఉండాలి. ఇది యోహాను గారి యొక్క ముఖ్యమైన గుణం అండి, దీనత్వము.
యోహానుని అంత గొప్పవానిగా చేసినటువంటి స్థితి ఏంటి అంటే అతని దీనత్వము. యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 27వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను యోగ్యుడను కాను అని ఆయన వారితో చెప్పాను. తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే యేసయ్య యొక్క చెప్పుల వారుని తీయటానికి కూడా ఆయన యోగ్యుడు కాడు అంటూ తనను తాను పరిపూర్ణముగా తగ్గించుకున్న మహానుభావుడే యోహాను గారు. అతను యోర్దాను నదీ తీరమున నివాసం ఏర్పాటు చేసుకొని ప్రజలకు దైవ ఆజ్ఞలను బోధిస్తూ, దైవ ఆజ్ఞలను మీరిన వారిని ఖండిస్తూ జీవితాన్ని సాగిస్తూ, నేను తప్పు చేశాను, నన్ను శుద్ధి చెయ్యి అని తన వద్దకు వచ్చినటువంటి వ్యక్తులకు యోర్దాను నదిలో బాప్తిజం ఇస్తూ గడుపుతున్న సమయం అది. అతడు దీనత్వము కలిగిన వాడు. ఇదే మనము మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని గనక మనము గమనించినట్లయితే అష్టభాగ్యాలు ఉంటాయి. ఈ అష్టభాగ్యాలు ప్రథమమైనటువంటిది దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. దీనత్వము అంటే తగ్గించుకునే తత్వము. దానికి వ్యతిరేకమైనటువంటి గుణము ఏంటి అంటే గర్వము. దీనత్వము, గర్వము. గర్వము అంటే తనను తాను అతిగా ఆలోచించుకొని ఇతరులను లెక్క చేయకుండా తానే గొప్పవాడని, ఇతరులు తక్కువ అనే భావన కలిగి జీవించే ప్రతి ఒక్కడు కూడా గర్విస్తే. అందుకే మనకు ఒక సామెత ఉంది అని, ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. గర్వము అనేటటువంటిది మనిషి వినాశనానికి నాంది అంట. తాను వినాశనం చెందుతున్నాడు అని ఆలోచించాడు గర్విష్టి. ఎంతవరకు కూడా నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే రైటు, నేనే గొప్పవాడిని, అందరూ నాకంటే తక్కువ వారు, వాడేంట్లే వీడేంట్లే ఆమెంట్లే ఏమేంట్లే అనేటటువంటి మనస్తత్వము కలిగిన ప్రతి మనిషి ఆఖరికి దేవుని దగ్గరికి ఈ స్థితిలో వచ్చిన వాడు గర్విష్టే. కనిపిస్తున్న మనుషుల ఎడల గర్వముగా ప్రవర్తించే ఏ ఒక్కడు కూడా కనిపించనటువంటి దేవుని సన్నిధిలో దీనుడుగా ఉంటాడంటే మాత్రం అది అవాస్తవం. ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ప్రతి జీవిత విధానములో మనము ఖచ్చితముగా ఈ యొక్క గుణాన్ని కనపరుస్తూనే ఉంటాం. అది గర్వము కానివ్వండి, దీనత్వము కానివ్వండి. ఉదాహరణకి మన కుటుంబాలనే తీసుకుందాం. కుటుంబాలలో గర్విష్టి అన్న మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కుటుంబం అంతా కూడా వారిని ప్రక్కన పెట్టేయటానికి చూస్తూ ఉంటుంది. భర్త గర్విష్టి అయితే భార్య అతన్ని ప్రేమించలేదండి. ఇక కట్టుకున్నాను కదా తప్పదు అని సంసారం చేస్తుందేమో కానీ సూటి పోటీ మాటల ద్వారా నువ్వెంతలే, నువ్వు పనికిరాని దానివి, నువ్వు ఇది నువ్వు అది అంటే ఏ భార్య అయినా తన భర్తను ప్రేమిస్తుంది అంటే నేను నమ్మను, నమ్మజాలను. అదేవిధంగా భర్తలను కూడా కొంతమంది భార్యలు సూటిపోటి మాటలతో అన్నప్పుడు ఇక తప్పదు, కట్టుకున్నాను కదా సంసారం చేయాలి అనే ఆలోచనతో ముందుకెళతారు కానీ మనస్ఫూర్తిగా తన భార్యని మెచ్చుకోవటం అనేది చేయలేరు. బిడ్డల విషయాల్లో వచ్చినా ఇంతే. ఇదే విధముగా ప్రతి భాగములో మనము పనిచేసే దగ్గర మన ప్రవర్తన, మనము ఆఖరికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళిన దేవాలయాలలో మన ప్రవర్తన, లేకపోతే మన 10 మందిలో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం ప్రవర్తించే తీరు, ప్రతిదీ కూడా మనము గనక గర్విష్ఠులమైతే మన ముందు పర్వాలేదులే అని పలకరించినా మన వెనక మాత్రం వీడు పెద్ద గర్విష్ఠండి అనేటటువంటి ముద్ర మన మీద వేస్తూ ఉంటారు. లూసిఫర్ ఎందుకు బయటకు త్రోసివేయబడ్డాడు? గర్వించాడు, తన స్థితిని గర్వించాడు. యెహోవా దేవుని ఎందుకు నేను కొలవాలి అనేటటువంటి ప్రశ్న వేశాడు, అందుకే బయటకు నెట్టివేయబడ్డాడు. దీనికి వ్యతిరేకమైన గుణము దీనత్వము. అందుకే అష్టభాగ్యాల ప్రభు పలుకుతున్నాడు కదా, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. దీనత్వము అంటే ఏంటంటే తగ్గించుకునే తత్వము.
తనను తాను తగ్గించుకునే తత్వము. ఎలా ఈ యొక్క తత్వము మనకు అలవాటు పడుతుంది అంటే, మొదటిది ఇతరులలో ఉన్న మంచిని మనం గుర్తించాలి. ఇతరులు కూడా మనలాంటి వాళ్ళు అన్న భావన మనకు కలగాలి. మనలో కొన్ని బలహీనతలు మనము గుర్తించినప్పుడు అటువంటి బలహీనతలో లేక వేరొక బలహీనతలతో ఇతరులు కనిపిస్తే, అవును నాలో ఈ బలహీనతలు ఉన్నాయి కదా, మరి ఇతరులు ఇంకొక బలహీనతలు ఉంటాయి కదా అని వారిని వారిగా అర్థము చేసుకొని వారిని వారిగా గౌరవిస్తూ అవకాశం ఉంటే వారిని వారిగానే ప్రేమించేటటువంటి మనస్తత్వము కలిగిన వ్యక్తే దీనుడు. ప్రియులారా, తనను తాను తగ్గించుకునే మనస్తత్వం అండి చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ తనను తాను తగ్గించుకోవటము అంటే చేతకాని తనము కాదు, చేతనయ్యి కూడా చేవ కలిగి ఉండి కూడా చేయకుండా ఉండటమే దీనత్వము. ఇది ముఖ్యమండి. చేతనయ్యి చేవ కలిగి చేయకుండా ఉండటం. నీకు అవకాశం ఉండి కూడా నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు అంటే నీవు దీనుడవు. ఇది అండి యోహాను గారిలో యేసయ్య మెచ్చుకున్న గుణము. ఇక్కడ దేవుని రాజ్యములో తనను తాను తగ్గించుకునేవాడు యోహాను కంటే గొప్పవాడు అంటూ యేసయ్య పలికాడు. ఏంటి దేవుని రాజ్యంలో తనను తాను తగ్గించుకోవటం అంటే? ప్రియులారా, ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ ఉదాహరణ అంటే, యేసు ప్రభు పలికిన సుంకరి పరిసయ్యుని యొక్క ప్రార్థన. పరిసయ్యుడు ముందుకు వెళ్ళాడు, దేవుని సన్నిధిలో చాలా దగ్గరగా ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేసుకున్నాడు? తనకు ఉన్న గొప్పతనాన్ని దేవుడితో చెప్పుకున్నాడండి. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, దశమి భాగం ఇస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా, ఆఖరికి నా వెనకున్నాడే వీళ్ళంటి దుర్మార్గుణ్ణి కాను. కరెక్టేనండి, కరెక్టే. పరిసయ్యుడు తన గుణగణాలన్నీ ప్రభుతో చెప్పుకున్నాడు, కరెక్టే, అందుట్లో ఎటువంటి అబద్ధము లేదు. కానీ మన గుణగణాలు ఏంటంటే దేవుని సన్నిధిలో ఎట్లాంటిది అంటే, సూర్యుని ముందు చిన్న క్రొవ్వొత్తి పెడితే క్రొవ్వొత్తికి ఏమైనా ఉందా? మరి దేవాది దేవుని యొక్క మంచితనం ముందు పరిసయ్యుడు వెళ్ళేసి ప్రగల్భాలు పలుకుంటే ఏంటి ప్రయోజనం? దానికి వ్యతిరేకముగా ఆలయములోకి ప్రవేశించే అర్హత కూడా నాకు లేదు అన్న పరిపూర్ణమైన మనస్తత్వము కలిగిన మనిషిగా సుంకరి బయట ఉండి, దేవా నీ చిత్తమైతే నీ కన్నులను నాపై ప్రసరింప చెయ్యంటి వేడుకున్నాడు. ఇది దీనత్వము అంటే దేవుని సన్నిధిలో. ప్రియులారా, అందుకే మనము దేవుని సన్నిధిలో దీనులుగా ఉండటం ప్రయత్నం చేయాలి. కనిపిస్తున్న మనుష్యుల ఎడల దీనత్వాన్ని ప్రకటించగలిగితే కనిపించని దేవుని ఎడల తగ్గింపుతనముతో బ్రతుకటానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రభు పలుకుతున్నట్లుగా, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును. ఇది ప్రథమమైన యోహాను గారి యొక్క గుణమండి. ఇక రెండవది ఏంటి అంటే, ఆయన తప్పు చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టలేదండి. అతడు రాజు కానివ్వండి, రాజు కానివ్వండి, సేవకుడు కానివ్వండి, యజమాని కానివ్వండి, లేక ధనవంతుడు కానివ్వండి, పేదవాడు కానివ్వండి, ఎవడైనా సరే దేవుని ముందు, దేవుని యొక్క చట్టము ముందు ఒక్కటే అని మనస వాచ కర్మన 100కి 100 పాళ్ళు చూపించి ప్రకటించి పాటించిన మహానుభావుడు దీశాలి యోహాను గారండి. అందుకే రాజైన హేరోదును కూడా లెక్క చేయకుండా నీవు తప్పు చేశావు అని ఖండించాడు. తన ప్రాణాన్ని కోల్పోవటానికైనా వెనుకడుగు వేయలేదు. కానీ చేసిన తప్పును ఖండించినటువంటి దీశాలి యోహాను గారు. ఇక మరొక గుణము ఏంటి అంటే, దేవుని యొక్క విధి విధానాలను ఆనాటి ప్రజలకు ఎరుక చేసే మహానుభావుడిగా, జ్వలించుతున్న మనస్సు కలిగిన మహామనిషిగా, ఎవ్వరిని లెక్క చేయకుండా చెప్పవలసినది సూటిగా చెప్పిన వ్యక్తి యోహాను గారు. అందుకే అంటున్నాడు కదా, గొడ్డలి సిద్ధముగా ఉన్నది,
పనికి రాని ఫలించని ప్రతి చెట్టును నరికి వేయటానికి చేట సిద్ధముగా ఉన్నది, తాళి తప్ప తూర్పారబట్టి గాలికి వదిలేయటానికి అని ఖండితముగా చెప్పినటువంటి మహానుభావుడు యోహాను గారు. యోర్దాను నదీ తీరములో బ్రతికిన విధానాన్ని గనక గమనించినట్లయితే వేసుకున్నదేమో ఒంటి చర్మము, తిన్నదేమో అక్కడక్కడ దొరికినటువంటి మిడుతలు, పొట్టుతేనె. చూడండి, తన తిండి ముఖ్యము కాదు, తను వేసుకున్న దుస్తువులు ముఖ్యము కాదు. అంటే మనకి ఏమి చెబుతున్నాడు అంటే ద అవుట్వర్డ్ అపియరెన్స్, బాహ్యముగా కనిపించే మనిషి ముఖ్యము కాదు, అంతర్లీనముగా ఉన్న మనిషే ముఖ్యము అని ఆయన చెప్పక చెబుతున్నాడు అండి. మనం బాహ్యంగా ఎంత అందముగా కనిపించాలి అన్న అంతర్లీనముగా అందవిహీనముగా అయినటువంటి వికృత చేష్టల మనస్తత్వము మనకుంటే అయ్యో మనకి అనర్థము. యోహాను గారు వచ్చింది యేసు యొక్క రాకకు ఆనాటి ప్రజలందరినీ సిద్ధము చేయటానికి. ఇదే మాట ఈనాడు నీతో నాతో పలుకుతున్నాడు. సిద్ధము కండి, మీ మార్గమును సరళము చేసుకోండి. మీ మార్గములో గనక ఎత్తు పల్లాలు ఉంటే, పనికి రానివి ఉంటే, ఎత్తు అంటే గర్వము, పల్లము అంటే పనికి రానిది, గర్వము ఉన్నా లేక బలహీనతలు ఉన్నా వీటిని తీసివేయండి. ప్రియులారా, ఎత్తు పల్లాలు అనేటటువంటిది ఎత్తు గర్వానికి సూచన, పల్లము బలహీనతలకు సూచన. మనలో ఉన్న గర్వాన్ని తీసివేయమంటున్నాడు, మనలో ఉన్న బలహీనతలను ప్రక్కన పెట్టేసి ప్రభు రాకకై సిద్ధము కండి అంటూ ఆయన మరలా ఈ రోజున మనకు చెబుతున్నారు. ఆలోచిద్దాం, ధ్యానం చేసుకుందాం. ఎలా సిద్ధపడాలి? నేను నాలో గర్వం ఉందా? ఎత్తు ప్రక్కన పడాలి, నరికేయాలి. నాలో బలహీనతలు ఉన్నాయా? ఆ బలహీనతలు దేని వలన, కారణం ఏంటి? ప్రతి దానికి ఒక కారణం ఉంటుందండి. కానీ నా బలహీనతలకు కారణం ఏంటి అని కాస్త నా గురించి నేను ఆలోచించుకునే సమయము నాకు నేను కేటాయించుకోవాలి. ఇది ముఖ్యమండి. నా గురించి నేను ఆలోచించుకోవాలి, మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీ గురించి మీకు కాస్త సమయాన్ని కేటాయించుకోండి. బలహీనతలు ఉన్నాయి, అందరికి ఉంటాయండి. కొంతమందికి బలహీనత లోయలాగా ఉంటే మరికొంతమందికి చిన్న గొయ్యలాగా ఉండొచ్చు. గొయ్యలాగే ఉంది కదా పర్వాలేదు అనుకుంటే అది లోయగా మారుతుందేమో. గర్వము కాస్త దెబ్బలాగా ఉంటే పర్వాలేదు అనుకుంటే అది పర్వతములా మారిపోతుందేమో. సరిచేయలేనంత, పోడ్చలేనంత స్థితిలో మన బ్రతుకు ఉంటే ప్రియులారా చాలా కష్టమండి. అందుకే కేటాయించుకుందాం, మనకి మనం సమయాన్ని కేటాయించుకుందాం. మన గురించి మనం ఆత్మశోధన చేసుకునే సమయాన్ని మనం కేటాయించుకుందాం. మనకు మనము మన బ్రతుకును పరిశీలించుకోవటానికి కాస్త సమయాన్ని కేటాయించుకుందాం. బిజీ లైఫ్ అయిపోయిందండి. కానీ ఏదో ఒక రోజున ఏదో ఒక స్థలములో కూర్చొని నా బ్రతుకు ఏంటి, ఏ విధముగా ఉంది, నా బ్రతుకులో నేను దేనిని పోడ్చాలి, దేనిని పెరికి వేయాలి, దేనిని అభివృద్ధి చేసుకోవాలి, దేనిని ప్రక్కకు తీసివేయాలి అని ఆలోచించి అభివృద్ధి చేసుకునే దగ్గర సహాయపడమని, పీకి వేసే దగ్గర తోడై ఉండమని ప్రభుని ప్రార్థనాపూర్వకంగా వేడుకుందాం. రానున్న యేసయ్య జన్మదినాన్ని మనస్స వాచ కర్మాన ఫలవంతమైన పండుగగా చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మీ దివ్య కుమారుని రాకకై ఆనాటి ప్రజలను తయారు చేయటానికి పంపబడిన యోహాను గారు ఆనాటి ప్రజలను తయారు చేసిన విధమున
ఈనాడు మీ దివ్య కుమారుని జన్మదినాన్ని కొనియాడుకోవటానికి ప్రభువా మమ్ములను మేము సిద్ధపాటు చేసుకునే అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. ఆయనలా దీనత్వము కలిగి తీసివేయవలసినది తీసివేస్తూ అభివృద్ధి చేసుకునే గుణాలను అభివృద్ధి చేసుకునే మనస్సును మాకు అనుగ్రహించమని, మీ దివ్య కుమారుని జన్మాన్ని ఫలవంతమైన పండుగగా కొనియాడుకునే అవకాశాన్ని కలుగ చేయమని మా నాథుడైన యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడైన పిత పుత్ర పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అవని ఆనందంతో గంతులేసింది, ప్రకృతి పరవశంతో ఆటలాడింది. అవని ఆనందంతో గంతులేసింది, ప్రకృతి పరవశంతో ఆటలాడింది. సర్వ సృష్టికర్తను గాంచిన ఈ జగతి, సర్వ సృష్టికర్తను గాంచిన ఈ జగతి, శిరము ఉంచి ఆ శిశువును సన్నుతించింది. మెత్తని వస్త్రములు పొత్తుగా పేర్చి, పొత్తిళ్ళలు బుజ్జి బాబును ప్రేమతో చుట్టి, పశుల ఘాటిలో బుజ్జో పెట్టి జోల పాడింది తల్లి, జోల పాడింది మరియా, జోల పాడింది. యేసయ్యా నిర